ఈ రోజు మనం 2300 ఏళ్ల క్రితం రాసిన ఒక చైనీస్ ఫిలాసఫీ పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పుస్తకం ఇప్పటికీ పాపులర్ అంటే అందులో ఉన్న డీప్ ఫిలాసఫీ ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? అదేంటో తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీలో ఒక్కసారైనా ఈ ఆలోచన వచ్చిందా? నేను దేనికోసం ఇదంతా చేస్తున్నాను, అసలు దేనికోసం జీవితంలో ఎంతగా పరుగులు తీసి అలసిపోతున్నాను అని అనుకున్నారా? ఇలా పరుగులు తీసే ప్రపంచంలో కాస్త అలసట తీరాలి, ఎక్కడికైనా వెళ్లి బ్రేక్ తీసుకోవాలి, లేదా దూరంగా పారిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే మనమందరం ప్రతి రోజు ఏదో ఒక విషయం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం. చదువు ఫినిష్ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి. ఇలా ప్రతి స్టేజ్ లో మనకి తెలియకుండానే ఒక ర్యాట్ రేస్ లో పడిపోతున్నాం. అసలు దేనికి ఇదంతా అంటే ఇలా చేస్తేనే హ్యాపీనెస్ అండ్ ప్రశాంతత వస్తాయని నమ్ముతూ అసలు ఏ స్టేజ్ లోనూ మనం హ్యాపీగా ఉండట్లేదు, ప్రశాంతతని ఫీల్ అవ్వట్లేదు. ఈ రోజు రేపు ఇలా ప్రతి రోజు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. మీకు కూడా లైఫ్ లో ప్రశాంతంగా బతకాలి, అసలు బ్రతుకుని బ్రతుకులా బ్రతికేందుకు ఏం చేయాలి అని మీకు అనిపిస్తే ఇక్కడే చైనీస్ ఫిలాసఫర్ అయిన లావుజు రాసిన టావ్ తే చింగ్ అనే పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, మీరు ఇప్పుడు ఏదైతే అసలైన జీవితం అనుకుంటున్నారో అది నిజానికి ఒక ర్యాట్ రేస్ మాత్రమే. అసలైన జీవితం అంటే నిశ్శబ్దం, పరిగెట్టడమే కాదు, నడవటం, గెలవటమే కాదు, ఓడిపోవడం కూడా కాదు. ఒక మాటలో చెప్పాలంటే మనం వేటినైతే చెడుగా లేక నెగటివ్ గా అనుకుంటామో అదే అసలైన జీవితం. వినటానికి వింతగా ఉంది కదా? ఇప్పుడు కాలానికి మొత్తంగా రివర్స్ గా ఉండే ఫిలాసఫీయే ఈ పుస్తకం. అందుకే 2300 ఏళ్ల సంవత్సరాల తర్వాత కూడా ఈ పుస్తకం ఎన్నో మనసులకి మార్గంగా మారింది. అయితే ఈ ర్యాట్ రేస్ నుండి బయటపడి నిజంగా జీవితాన్ని ఫుల్ఫిల్ గా ఎలా బ్రతకాలో ఇప్పుడు చూద్దాం. అలాగే మీకు జపనీస్ ఫిలాసఫీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉన్న సమ్రైజ్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆ వీడియోని చూడండి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. వు వే. మనకి జనరల్ గా జీవితంలో జరిగే ప్రతి దాని వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అది తెలిస్తే లైఫ్ పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. జీవితం మన కంట్రోల్లో ఉంటే అసలైన హ్యాపీనెస్ అప్పుడే దొరుకుతుంది అని అనుకుంటాం. ఇక్కడే తావ్ అనే పదం మనకు ఉపయోగపడుతుంది. తావ్ అంటే ద వే, జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం. ఉదాహరణకి ఒక నదిని తీసుకోండి. అది ప్రతి చోట ఆగుతూ క్వశ్చన్ చేస్తూ ఏ డైరెక్షన్ లో వెళ్తే బాగుంటుంది, ఎటు నుండి వెళ్తే ఫాస్ట్ గా సముద్రాన్ని చేరుకోవచ్చు అని క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తుందా? లేదు, ఇట్ జస్ట్ ఫ్లో. నదికి సముద్రం ఎప్పుడు కంటికి కనిపించిన ఒక డెస్టినేషన్ మాత్రమే. అయినా కూడా ఈ యూనివర్స్ లో ఉన్న ఏదో ఒక శక్తి నదిని సముద్రం వైపుగా, అంటే తన డెస్టినేషన్ వైపుగానే తీసుకెళ్తుంది. అది ఎప్పుడు ఆటంకాలకి భయపడదు. ఒకవేళ మార్గం మధ్యలో అడ్డుగా రాళ్ళొస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా అవసరమైతే వాటి పై నుండి ప్రవహిస్తూ వెళ్తుంది. ఎప్పుడూ ఒకే స్వభావంతో ఉంటుంది. అతిగా కష్టపడటమో మధ్యలో ఆగిపోవటమో దానికి తెలీదు. అయితే ఇప్పుడు మీ లైఫ్ గురించి ఆలోచించండి. మీరు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని ఆగి ఎన్నిసార్లు ఆలోచించారు? మీ జీవితంలో జరిగే వాటికి రివర్స్ లో ప్రవహించటానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు? పరిస్థితుల్లో వచ్చే అడ్డంకుల్ని తట్టుకొని పక్క నుండి వెళ్లకుండా వాటిని ఎలా అయినా తొలగించాలనే ప్రయత్నం ఎన్నిసార్లు చేసుంటారు? గుర్తు చేసుకోండి. కెరియర్, రిలేషన్షిప్, హెల్త్, ఇలా ప్రతి విషయంలోని మనకి నచ్చినట్టుగానే కంట్రోల్ చేయటానికి ట్రై చేస్తాం. మనకున్న ఈ బుద్ధితో ఈ యూనివర్స్ మనకిస్తున్న విషయాలన్నింటినీ మనం కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తూ జీవితం అనే మాటకే విరుద్ధంగా బ్రతుకుతూ మనల్ని మనం కోల్పోతున్నాం. ప్రకృతికి విరుద్ధంగా పోరాడే శక్తి మనలో ఉందా? అందుకే మనం అలసిపోతున్నాం, ఓడిపోతున్నాం, విసిగిపోతున్నాం. అందుకే లాట్సు జీవితాన్ని కంట్రోల్ చేయటానికి ట్రై చేయకండి. ప్రతిదీ అర్థం అవ్వాలన్న మొండితనాన్ని వదిలేసి ఈ క్షణంలో బ్రతకాలి అంటాడు. సిచ్యువేషన్స్ సెటిల్ డౌన్ అయినంత వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీ మనసు ప్రశాంతంగా లేదంటే బ్రేక్ తీసుకోండి. టేక్ ఏ పాజ్, బ్రేక్ అండ్ వాక్. డోంట్ ట్రై టు కంట్రోల్ ఎవ్రీ అవుట్పుట్. ఇంకా టైం పడుతుంది, సిచ్యువేషన్ మారట్లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ కి మీ రెస్పాన్స్ ప్రశాంతతలో నుండే రావాలి, కానీ స్ట్రెస్ నుండి కాదు. జీవితంతో పోరాడకండి, దాంతో పాటు ఫ్లో అవ్వటం అలవాటు చేసుకోండి.
యాక్ట్ వితౌట్ డూయింగ్. మనం ప్రెసెంట్ ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ప్రతిదీ ఫాస్ట్ గా చేయాలి, వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి, ఫాస్ట్ గా తినాలి, ఫాస్ట్ గా చదవాలి, ఈవెన్ డ్రెస్ తీసుకోవటం కూడా ఫాస్ట్ గా తీసుకొని నెక్స్ట్ వర్క్ ఫాస్ట్ గా స్టార్ట్ చేయాలి. ఇలా అన్ని ప్రతిదీ ఫాస్ట్ గా చేయాలి అనే ప్రెషర్ లో మనం యాక్చువల్ గా బ్రతుకుతున్నాం. అయితే దేనికంటే ఇంత ఫాస్ట్? మీకు ఐడియా ఉందా? మనందరి మైండ్ లో ప్రోగ్రామ్ చేసేది, మన మైండ్ లో ఉండేది ఒక్కటే. మనం ప్రతిదీ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే లైఫ్ లో బిగ్గెస్ట్ మూమెంట్, బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ని ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు. బట్ దాని వెనక మనం కోల్పోతుంది ఏంటో ఎప్పటికీ రియలైజ్ అవ్వలేం. లావుజు ఏమంటాడంటే, మీరు రేపటి కోసం ఎంతగా పరిగెడుతున్నారో అంతే ఫాస్ట్ గా మీ లైఫ్ ని పోగొట్టుకుంటారు. మీ వయసు, మీ కాలం, ఆ టైంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు అన్నింటినీ పోగొట్టుకుంటారు. అవి తిరిగి ఎప్పటికీ రావు. మీరే చెప్పండి, మీలో ఎంతమంది ఈ రోజు కోసం కష్టపడి తిరిగి ఈ రోజే చిన్నప్పటి రోజుల్లో ఆనందాలు అనుభవించలేదని బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదే లావుజు చెప్పేది. అలాగే మీలో ఎంతమంది మీరు చేసే డైలీ పని ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేస్తున్నారు? చాలా రేర్, అవునా? మనకి ఉండే ప్రతి చిన్న పని మనం చెయ్యబోయే నెక్స్ట్ పనికి ఆటంకంగానే చూస్తాం. అందుకే ఏ పని చేయాలన్నా విసుగ్గా అనిపిస్తుంది, దాని తర్వాత పనే గుర్తొస్తుంది. ఒక కప్పు కాఫీ తాగాలన్నా కంగారుగానే తాగుతాం. తావిజం ఏం చెప్తుందంటే, మీ హ్యాపీనెస్ కొన్నేళ్ల తర్వాత లేదా ఎక్కడో ఏదో హిడెన్ బాక్స్ లోనో దాగిలేదు. దానికోసం మీరంతగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే ఇప్పుడే ఇక్కడే నిజానికి మీరు చేసే ప్రతి పనిలోనూ సంతోషం దాగుంది. కాకపోతే దాన్ని చూడగలిగే అవేర్నెస్ మీలో ఉండాలి. సో టర్న్ యువర్ ఆర్డినరీ టాస్క్ ఇంటూ రిచువల్స్. ఈవెన్ నా ప్రీవియస్ వీడియోలో సమ్రైజ్ మైండ్ సెట్ లో కూడా అదే చెప్పాను. వారు ఒక రూమ్ నుండి ఇంకో రూమ్ కి నడవటం, బ్రీత్ తీయటం, కత్తితో ప్రాక్టీస్ చేయటం, బౌల్స్ ని ప్లేస్ చేయటం, ప్రతి పనిని వాళ్ళ ప్రెసెంట్ లో ఉంటూనే చేస్తారు. వాళ్ళకి ప్రెసెన్స్ ఈజ్ ద ప్రాక్టీస్. ఈ భూమి మీద మీరు ఎంత కంగారు పెట్టినా కంగారు పడనివి కొన్ని ఉంటాయి. టైం, మదర్ వూమ్ లో ఉన్న బేబీ, దే డోంట్ రష్. అలానే నేచర్, ప్లాంట్స్, ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వటం, వాటిని చూసి నేర్చుకోండి. డోంట్ రష్, జస్ట్ లివ్, ఫీల్ ద లైఫ్. సక్సెస్ ఈజ్ డేంజరస్ యాజ్ ఫెయిల్యూర్. ఈ లైన్ కాస్త షాకింగ్ గా ఉంది కదూ? సొసైటీ మనకి ఏం నేర్పించింది? సక్సెస్ అంటే స్వర్గం, ఫెయిల్యూర్ అంటే నరకం. అందుకే ఆ స్వర్గాన్ని అందుకోవటానికి, ఆ నరకంలో పడిపోకుండా ఉండటానికి నిరంతరం మన ప్రయత్నం ఆగదు. కానీ లావుజు ఏం చెప్తాడో తెలుసా? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండు కూడా డేంజరస్. ఎందుకో ఆలోచించారా? ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎగ్జామ్ లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంటారు, అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు, మీ పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ ఎంతవరకు ఇదంతా? మీ మనసులో మరో ఆలోచన రానంత వరకు. కానీ మరో నిమిషమే మీ మైండ్ లో ఇంకో ఆలోచన మొదలవుతుంది. నెక్స్ట్ టైం కూడా ఫస్ట్ ర్యాంక్ మెయింటైన్ చేయాలి, ఆ పొజిషన్ వేరే వాళ్ళకి రాకూడదు. అలా జరిగితే ఇప్పుడు నా చుట్టూ ఉండే మనుషులు నన్ను వదిలి వెళ్ళిపోతారు, అలా జరగకూడదు. ఇలాంటి ఆలోచనలన్నీ సక్సెస్ కి బానిసగా మార్చేస్తుంది. అలానే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం భయపడతాం, షేమ్ గా ఫీల్ అవుతాం, జనానికి మోహం చూపించలేం, కనీసం కళ్ళల్లోకి చూడలేం. లావుజు చెప్పేది ఏంటంటే, అప్ ద ల్యాడర్ ఆర్ డౌన్ ద ల్యాడర్ రెండు అన్స్టేబుల్ పొజిషన్సే. అయితే మనం ఎక్కడ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటామో తెలుసా? మన రెండు పాదాలు బ్యాలెన్స్డ్ గా నేల మీద ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఏంటి? రియాలిటీకి గ్రౌండెడ్ గా ఉన్నప్పుడు, ఒపీనియన్స్ తో, రిజల్ట్స్ తో, కంపారిజన్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వనప్పుడు మనలో బ్యాలెన్స్ మైండ్ సెట్ పర్మనెంట్ గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం ఉండదు, కేవలం వారి జీవితంతో మాత్రమే సంబంధం ఉంటుంది. నోయింగ్ అదర్స్ ఈజ్ ఇంటెలిజెన్స్. మన లైఫ్ లో చాలా మంది ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మీరు ఎంతవరకు తెలుసు? నోయింగ్ అదర్స్ ఈజ్ ఇంటెలిజెన్స్. అంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళ థాట్స్, హ్యాబిట్స్, స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలంటే మనకి మంచి క్లారిటీ వస్తుంది. కానీ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ విజ్డమ్. అంటే మన మైండ్ లో జరిగే థాట్స్, మన వీక్నెస్, మన రియల్ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోవాలంటే అదే యాక్చువల్ విజ్డమ్. మనం ఒకరిని కంట్రోల్ చేయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఒక స్ట్రెంగ్త్ లా చూస్తాం. కానీ మన ఓన్ యాంగర్, జెలసీ, లేజీ అండ్ టెంప్టేషన్స్ ని కంట్రోల్ చేయడం అదే రియల్ పవర్. డబ్బు కోసమే పరుగులు తీసే ఎండ్లెస్ చేజింగ్ లో కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లైఫ్ ని, ఫ్యామిలీ, ఫుడ్ అండ్ హెల్త్ ని ఎప్రిషియేట్ చేయగలిగితే అదే అసలైన రిచ్నెస్. ఒక బ్యాలెన్స్ లైఫ్ లో ఉండేవాడు, లైఫ్ ఫ్లో ని యాక్సెప్ట్ చేసేవాడు, చావు కూడా లైఫ్ లో ఒక పార్ట్ అని మనసుతో యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి వాడే ఊపిరి వదిలాక కూడా చిరకాలం ఈ ప్రకృతిలో బ్రతుకుంటాడు. సో చూశారు కదా, ఈ పుస్తకంలో లావుజు రాసిన ఎన్నో అద్భుతమైన పోయమ్స్ ఉన్నాయి. మీకు వాటిని చదవాలనిపిస్తే ఈ లింక్ ద్వారా పుస్తకాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you for watching.